సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలో తందనాన 2025లో విజేతలైన ముగ్గురు గాయని గాయకులకు ఏపీ సచివాలయంలో బంగారు పతకాలను బహుకరించారు. సబ్ జూనియర్ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీ మహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మి హరిచందనలు చంద్రబాబు చేతుల మీదుగా పచ్చడి పతకాలను అందుకున్నారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయని ఆయన తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు 42 ఏళ్లుగా కృషి చేస్తున్న అన్నమాచార్య భావనావాహిని సంస్థను అభినందించారు. సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావులు తాళ్లపాక అన్నమయ్య. ఆయన సంకీర్తనలంటే భక్తి, ఆధ్యాత్మికత, సంగీతం, సామాజిక సమానత్వం కలయికే. అన్నమయ్య కీర్తనలకు ఒక బ్రాండ్. శోభా రాజు గారు ఇప్పటి వరకు చూస్తే 12 దేశాల్లో 700కు పైగా కచేరీలు నిర్వహించారు. 125కు పైగా అన్నమయ్య సంకీర్తనలు రికార్డు జరిగాయి. 42 ఏళ్లు నిరంతరం పనిచేశారు. మామూలు సేవ కాదు, అనునిత్యం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.